వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ 30వ భాగాన్ని వినేద్దాం. కృష్ణప్రసాద్ స్నానం చేసి వచ్చేసరికి కావ్య అక్కడ లేదు. కిందికి వెళ్ళుంటుంది. స్టెప్స్ దిగొద్దని డాక్టర్ చెప్పినా వినదు. ఇలా అయితే లాభం లేదు, వెంటనే రూమ్ చేంజ్ చేయాలి అనుకున్నాడు. కృష్ణప్రసాద్ కిందికి వెళ్ళేసరికి కావ్య హాల్లో కూర్చుని క్రిష్తో ఆడుతూ ఉంది. సావిత్రమ్మ గారు ఆమె పక్కన టిఫిన్ తినిపిస్తున్నారు. ఏంటమ్మా చిన్నపిల్లల దానికి తినిపిస్తున్నావు? నువ్వు ఇలానే గారం చేస్తే నెత్తిన కూర్చుంటుంది అన్నాడు కృష్ణప్రసాద్. ఏంట్రా అలా అంటావు? నా కోడలు నువ్వు అనుకున్నట్లు ఏం నెత్తిన కూర్చోదు. తన కడుపులో ఈ ఇంటి వారసుడు ఉన్నాడు. అలాంటప్పుడు మనం తనని ఎంత అపురూపంగా చూసుకోవాలి. నా కోడల్ని నేను ఇలానే చూసుకుంటాను, మధ్యలో నీకేంటి అన్నారు సావిత్రమ్మ గారు. మీరు ఒక్కటయ్యాక ఇక నేను చేసేదేముంది అని కృష్ణప్రసాద్ రిషి పక్కన కూర్చుని వాళ్ళ రైస్ మిల్ గురించి పొలాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పల్లవి వాళ్ళకు కూడా టిఫిన్ పెట్టి వాళ్ళ పక్కన కూర్చుంది. కాసేపటికి ప్రతాప్ రెడ్డి గారు కూడా వాళ్ళతో జాయిన్ అయ్యారు. రిషి, నీకు నచ్చిన వ్యాపారం చూసుకో, మిగిలింది కృష్ణ చూసుకుంటాడు అన్నారు ఆయన. నాకు ఈ బిజినెస్ అది కొత్త కదా మామయ్య గారు, కొన్ని రోజులు బావకి హెల్ప్ చేస్తూ నేర్చుకుంటా అన్నాడు రిషి. నీ ఇష్టం రిషి, ఇక మొత్తం బాధ్యత మీదే. నేను ఇంకేం పట్టించుకోను, నా మనవలతో ఆడుకుంటూ కాలం గడిపేస్తా అన్నారాయన. ఏవండి, మీరు ఇలా ప్రశాంతంగా కూర్చొని మాతో మాట్లాడి ఎన్ని రోజులైంది అన్నారు సావిత్రమ్మ గారు. నాలో ఈ మార్పుకి కారణం మన పిల్లలు సావిత్రి, ముఖ్యంగా నా కోడలు. తన వల్లే నాలో మార్పు వచ్చింది. కోపాలు పంతాలు అన్నీ పక్కన పెట్టి ఇకపై ఎప్పుడు ఇలానే మీతో సంతోషంగా ఉంటా అన్నారు ప్రతాప్ రెడ్డి గారు. నాన్న, మిమ్మల్ని ఇలా నవ్వుతూ చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. అప్పట్లో ఎప్పుడు చూసినా కోపంగా ఉండేవారు. మీతో మాట్లాడాలంటేనే భయం వేసేది. నిజంగా కావ్య వల్లే మిమ్మల్ని ఇలా చూడగలిగాను. మీ ఒక్కరి విషయంలోనే కాదు, మన అందరి సంతోషానికి కారణం తనే. నేను మళ్ళీ ఇంట్లోకి మళ్ళీ వస్తానని కానీ మీరు క్షమిస్తారని కానీ అస్సలు అనుకోలేదు. ఇప్పుడు మీరు మమ్మల్ని క్షమించడమే కాక ఇక్కడే ఉండమన్నారు అంటే కావ్య వల్లే. ఆ రోజు కావ్య నన్ను ఇక్కడికి తీసుకురాకపోతే ఇదంతా జరిగేదే కాదు. నేను ఎప్పటికీ కావ్యకి రుణపడి ఉంటాను అంది పల్లవి. ఏంటి ఆడపడుచు గారు, మరీ ఎక్కువ పొగిడి నన్ను మునగ చెట్టు ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారే? పడిపోతే కష్టం అంది కావ్య నవ్వుతూ. నువ్వు పడితే పట్టుకోవడానికి ఈ కుటుంబం అంతా ఉంది. అయినా నేను నేనేమీ పొగడడం లేదు, ఉన్నమాట చెప్తున్నాను అంది పల్లవి. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా కావ్య ఒడిలో కూర్చున్న క్రిష్ కావ్య పుట్టపై కిస్ చేస్తూ ఏదో చెప్తూ ఉన్నాడు. అది గమనించిన సావిత్రమ్మ గారు, పల్లవి, నీ కొడుకు చూడు ఏం చేస్తున్నాడు, పుట్టకుండానే నా మనవరాలికి కబుర్లు చెప్తున్నాడు అన్నారు నవ్వుతూ. ఏంట్రా కన్నా, నా కూతురికి అప్పుడే లైన్ వేస్తున్నావా అంది కావ్య. అవును అన్నట్లు తలూపాడు క్రిష్. అయ్యో కన్నా, మనకు వీళ్ళ సంబంధం వద్దు. మీ అత్తే ఇంత రౌడీ అయితే ఇక కూతురు ఎలా ఉంటుందో అంది పల్లవి. అవును క్రిష్, దీనితో నేను కాబట్టి వేగుతున్నా. జూనియర్ కావ్యతో నువ్వు వేగలేవు అన్నాడు కృష్ణప్రసాద్. చూడండి అత్తమ్మ, అన్న చెల్లెలు నన్ను ఎలా ఏడిపిస్తున్నారు అంది కావ్య. ఏంటి, మేము మిమ్మల్ని ఏడిపిస్తున్నామా? ఎవరైనా వింటే నిజం అనుకుంటారు అంది పల్లవి. ఈ కాపండి మీరిద్దరూ. నా కోడల్ని ఏమైనా అంటే నేను ఊరుకోను. నా కోడలు బంగారం, తన పుట్టబోయే పాపాయి వజ్రం. అదృష్టం ఉంటేనే ఇలాంటి వాళ్ళు దొరుకుతారు అన్నారు సావిత్రమ్మ గారు. అయితే తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టు, ఏమంటావు పల్లవి అన్నాడు కృష్ణ. అవును అంది పల్లవి నవ్వుతూ. సరోజ గారు బాబుకి పాలు పట్టిస్తున్నారు. లాస్య వాళ్ళ పక్కనే కూర్చొని ఎవరితోనో ఫోన్ మాట్లాడుతోంది. లాస్య, నువ్వు అతన్ని కాదనుకొని వచ్చావు, మరి బాబు ఎందుకు తీసుకుని వచ్చావు? వీడిని నువ్వు పట్టించుకోవు. ఈ వయసులో నేను ఎలా వీడిని చూసుకుంటాను అనుకున్నారు. ఆ నాయక్కి వీడంటే చాలా ఇష్టం, అందుకే నాతో పాటు తీసుకొచ్చేసా. నేను చేసిన మోసంతో పాటు బాబు దూరమై వాడు నరకం అనుభవించాలి అంది లాస్య. ఎందుకే ఇంత క్రూరంగా తయారయ్యావు? ఆ అబ్బాయిని ఏడిపిస్తే నీకేం వస్తుంది? పోనీ నీ కోపం తన మీదే కదా. మధ్యలో ఈ పసివాడు ఏం చేశాడు? వీడు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. నువ్వేమో ఏమీ పట్టనట్టు పడుకున్నావు. నేను సమాధానించలేకపోయాను అన్నారు సరోజ గారు. అమ్మా, బాబు గురించే కదా నీ బాధ అయితే వాణ్ణి చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టు, తనే అన్నీ చూసుకుంటుంది. అంతేకాని ఇలా నేను విసిగించకు అంది లాస్య. నిజం చెప్తే నీకు విసుగ్గానే ఉంటుంది అంటూ బాబుకి పాలు పడుతున్నారు సరోజ గారు. ఇంతలో ధనుష్ అక్కడికొచ్చి, అమ్మా బాబునిటివ్వు, బయట నాయకు వెయిట్ చేస్తున్నాడు అన్నాడు. పోనీలే, అతనికైనా బాబు పైన శ్రద్ధ ఉంది. వీడి బాధ చూడలేకపోతున్నాను, తీసుకెళ్ళు అని బాబుని ధనుష్కి ఇవ్వబోతుంటే, అమ్మా ఆగు అని ఆవిడ చేతిలో బాబుని తీసుకుని, అన్నయ్య, నేను బాబుని ఇవ్వను, అతన్ని వెళ్ళిపోమని చెప్పు అంది లాస్య. లాస్య, ఎందుకు అలా మొంటిగా మాట్లాడతావు? బాబుని అతనికి ఇచ్చేసాయి. నువ్వు అతనితో బంధం వద్దనుకుని వచ్చావు, ఇక అతని గురించి నీకెందుకు? బాబుని అతనికి ఇచ్చేస్తే ఇక నీ జోలికి రాడు కదా అన్నారు సరోజ గారు. అమ్మా, ఇప్పుడు నీ క్లాస్ వినడానికి నేను సిద్ధంగా లేను. నేను బాబుని వాడికి ఇవ్వను అంతే అంది లాస్య మొండిగా. ఏంటి నువ్వు ఇచ్చేది? అసలు నీకు వీడి మీద ఏ హక్కు ఉందని నీ దగ్గర ఉంచుకుంటావు అని బలవంతంగా లాస్య దగ్గరున్న బాబుని లాక్కుని, జీవితంలో నీ నీడను కూడా మా మీద పడకూడదు అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు నాయక్.
లాస్య కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజుతో వాళ్ళ మధ్య ఉన్న బంధం తెగిపోయినట్లే అనుకున్నారు సరోజ గారు. అలా రోజులు గడుస్తున్నాయి. కావ్యకు 7 నెలల దగ్గర పడింది. ఇంట్లో అందరూ కావ్యను అపురూపంగా చూసుకుంటున్నారు. అమ్మ, కావ్యకి 7 నెల వచ్చింది కదా, శ్రీమంతం చేస్తే బాగుంటుందేమో అంది పల్లవి. నేను కూడా అదే అనుకుంటున్నానే. నువ్వే చెప్పావు, ఈ రోజే పంతులు గారికి పిలిపించి మంచి ముహూర్తం పెట్టిస్తా. ఈ ఇంట్లో కావ్యకి చేసే మొదటి ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేయాలి అన్నారు సావిత్రమ్మ గారు. అవునమ్మా, మన వాళ్ళందరినీ పిలవాలి. అన్ని ఏర్పాట్లు నేనే దగ్గరుండి చూస్తా అంది పల్లవి. సావిత్రమ్మ గారు పంతులు గారితో మాట్లాడి శ్రీమంతానికి డేట్ ఫిక్స్ చేశారు. వారం రోజుల ముందే ఇంట్లో సందడి మొదలైంది. పల్లవి, రిషి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేస్తున్నారు. అందరినీ వాళ్ళే ఇన్వైట్ చేస్తున్నారు. వాళ్ళ హడావిడి చూసిన కావ్య, ఏంటి పల్లవి, అప్పుడే అంత టెన్షన్ పడిపోతున్నావు? ఇంకా ఫంక్షన్కి చాలా రోజులు ఉంది కదా అంది. నీకు తెలీదు, నువ్వు ఊరుకో కావ్య. నేను ఫంక్షన్కి పిలవాల్సిన వాళ్ళ లిస్టు ప్రిపేర్ చేస్తున్నా. డిస్టర్బ్ చేయకు, మళ్ళీ ఎవరైనా మర్చిపోతాను అంది పల్లవి. సరే, ఇంతకీ ఎవరి పేర్లు రాశావు అంది కావ్య. మన బంధువులు, మీ పేరెంట్స్, ఇంకా మన ఫ్రెండ్స్. మీ పేరెంట్స్కి అమ్మ ఆల్రెడీ చెప్పారు. మన బంధువులకి రిషి ఇంకా లక్కీ చెప్తారు. మన ఫ్రెండ్స్కి నేనే కాల్ చేయాలి అంది పల్లవి. అబ్బా, ఇదేమి పెళ్ళి కాదే, శ్రీమంతమే. అంతమంది ఎందుకు అంది కావ్య. నీకు తెలీదు, నువ్వు ఊరుకో అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసింది పల్లవి. అందరినీ 2 రోజుల ముందే రమ్మని చెప్పింది. లహరి ఇంకా ఆది కూడా కాల్ చేసింది. వాళ్ళు కూడా తప్పకుండా వస్తామని చెప్పారు. ఆ మరుసటి రోజు కావ్య పేరెంట్స్ అక్కడికి వచ్చారు. వాళ్ళని చూసి కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ రోజంతా వాళ్ళతోనే ఎక్కువగా గడిపింది. ఆ సాయంత్రం అందరూ కలిసి షాపింగ్కి వెళ్ళారు. కావ్య కూడా వెళ్తా అంది, కానీ కృష్ణప్రసాద్ ఒప్పుకోలేదు. ఆమె ఫీల్ అవుతుందని అతను కూడా వెళ్ళడం మానేశాడు. ఇంట్లో వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. హీరో రౌడీ, ఏంటో నాకు ఈరోజు చాలా ఏడుపు వస్తుంది అంది కావ్య అతని భుజంపై తలానించి. ఎందుకు కావ్య, ఏమైంది? హెల్త్ ఏమైనా అబ్సెంట్ అయిందా? ఏదైనా ప్రాబ్లమా అన్నాడు కృష్ణప్రసాద్ కంగారుగా. నేను బాగానే ఉన్నాను, ఎందుకంత కంగారు నీకు అంది కావ్య. మరి ఏమైందో చెప్పు. పోనీ షాపింగ్కి వద్దన్నానని ఏడుపు వస్తుందా అన్నాడు కృష్ణ. అదేం కాదు, నువ్వు చెప్పింది కూడా నా మంచికే కదా, దానికి నేనేం ఫీల్ అవ్వలేదులే. పైగా నా మీద నువ్వు చూపించే ప్రేమకి ఫిదా అయ్యాను అంది కావ్య. అంతా బాగానే ఉంది కదా, మరి ఎందుకు ఈ కన్నీళ్ళు? ఏమైందో చెప్పు. నువ్వు చెప్పే వరకు నాకు కంగారుగానే ఉంటుంది అన్నాడు కృష్ణ. నువ్వు అనుకున్నట్లు ఏమీ లేదు అని. ఇవి బాధతో వచ్చే కన్నీళ్ళు కాదు, సంతోషంతో వచ్చే ఆనంద బాష్పాలు. ఇంట్లో అందరూ నా మీద చూపించే ప్రేమ, అభిమానం, కేరింగ్ అన్నీ తలుచుకుంటే సంతోషంతో కన్నీళ్ళు వస్తున్నాయి. ఇంత ప్రేమ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. నీకు తెలుసా, అసలు ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు నువ్వంటే భయం, ఇంకా కోపం ఉండేది. ఎప్పుడెప్పుడు నీ నుండి తప్పించుకుందామా అనే ఆలోచన. ఒక్క అత్తమ్మ తప్ప ఇంట్లో ఎవరు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు. అమ్మ, నాన్న గుర్తుకు వచ్చినా వెళ్ళలేని పరిస్థితి. ఏం చేయాలో కూడా అర్థమయ్యేదే కాదు. ఇంచుమించు 2 ఏళ్ళు ఎలా ఉన్నానో కూడా అర్థం కావడం లేదు. అత్తమ్మ చూపించే ప్రేమ, అమ్మ నాన్నలు మరిపించిన నా గుండెలపై నువ్వు కట్టిన తాళి చూసినప్పుడల్లా గుండెల్లో ఏదో తెలియని బాధగా ఉండేది. అసలు నువ్వు మారుతావని కానీ, మనం ఇలా కలుసుంటామని కానీ అస్సలు ఊహించలేదు. అలాంటిది ఇప్పుడు మన మధ్య ప్రేమ పుట్టడం, ఇంకా నేను ప్రెగ్నెంట్ అవ్వడం, నువ్విప్పుడు నా మీద చూపించే ప్రేమ, ఇదంతా కలో నిజమో కూడా అర్థం కావడం లేదు. ఆలోచిస్తే నీ మీద ప్రేమ ఎప్పుడు ఎలా మొదలైందో కూడా తెలియడం లేదు. నీ పంతంతో మొదలైన మన ప్రయాణం ఇలా ఒక అందమైన ముగింపుకు వస్తుందని అస్సలు ఊహించలేదు. మళ్ళీ జన్మలో కూడా నువ్వు, నీ ప్రేమ, ఈ కుటుంబం, వాళ్ళు చూపించే అభిమానం అన్నీ నాకు కావాలి అందే కావ్య. నీ మనసులో ఇంత బాధ దాగి ఉందని నేను అనుకోలేదు. నా కోపంతో, నా మొండితనంతో నిన్ను చాలా బాధ పెట్టాను. ఇక నా వల్ల నీకు ఇలాంటి కష్టం రానివ్వను కూడా. నీకు మాటిస్తున్నా, ఈ జన్మకే కాదు 7 జన్మలకు మనం కలిసే ఉంటాం. మన ప్రేమ కావ్యం కృష్ణ కావ్యంలా ఎప్పటికీ నిలిచి ఉంటుంది అన్నాడు కృష్ణప్రసాద్. అలా వాళ్ళు టైం తెలియకుండా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఆ కొన్ని గంటల్లోనే వాళ్ళ కష్టాలు, ఇష్టాలు, ఆశలు అన్నీ పంచుకున్నారు. పుట్టబోయే పిల్లల్ని ఎలా పెంచాలి, ఏ స్కూల్లో వేయాలి, ఏం చదివించాలి, అలా అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. హీరో రౌడీ, నేను ఇప్పుడే చెప్తున్నాను, మన పాపని డాక్టర్ని చేయాలి, మన అబ్బాయిని కలెక్టర్ చేయాలి అంది కావ్య. నువ్వు చేయాలి అనుకుంటే వాళ్ళు అవ్వరు. వాళ్ళు ఏది అనుకుంటే అదే అవుతారు. నీ ఇష్టాన్ని వాళ్ళపై రుద్దడం కరెక్ట్ కాదు. నిజంగా వాళ్ళకి డాక్టర్ అవ్వాలి అనిపిస్తే డాక్టర్ అవుతారు, కలెక్టర్ అవ్వాలనిపిస్తే అదే అవుతారు. అంతేకాని నీకు నచ్చింది వాళ్ళకి నచ్చాలని లేదు కదా. వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళని మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకోవడం తప్పు కాదు, కానీ భవిష్యత్తు వాళ్ళకి నచ్చినట్లు ఉండాలి. అప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళని చూస్తూ మనం కూడా హ్యాపీగా ఉంటాం అన్నాడు కృష్ణ. నువ్వు చెప్పింది కూడా కరెక్టే హీరో రౌడీ.
ఏంటో అమ్మని కాబోతున్నాను కదా, నా ఆలోచన విధానం కూడా మారిపోయింది. నువ్వు చెప్పినట్లు వాళ్ళు ఏం చదవాలనుకుంటే అదే చదివిద్దాం అంది కావ్య. గుడ్. మన పిల్లల చదువు సంగతి సరే, ప్రస్తుతానికి రేపు జరగబోయే శ్రీమంతానికి ఆది వస్తున్నాడా అన్నాడు కృష్ణ. వాడు రాకపోతే ఎలా? తప్పకుండా వస్తాడు. రాకపోతే నా చేతుల్లో చస్తాడు. కానీ వాడు ఈ మధ్య ఎందుకో నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఏమైందంటే చెప్పడం లేదు. నువ్వేమైనా వార్నింగ్ ఇచ్చావా నాతో మాట్లాడొద్దని అంది కావ్య. వాడికి ఎందుకు వార్నింగ్ ఇస్తా? వాడు నీతో మాట్లాడకపోతే నేనేం చేయాలి? అది మీరు చూసుకోండి. ముందు భోజనం చేద్దాం పదా అన్నాడు కృష్ణ. నాకు అప్పుడే తినాలని లేదు, అందరూ వచ్చాక తింటాం అంది కావ్య. నోనో, వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది. అసలే అంతమంది ఆడవాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి చాలా టైం అవుతుంది. అప్పటి వరకు నువ్వు తినకుండా ఉంటే ఎలా? నువ్వు తినాల్సిందే అని మంగమ్మని పిలవబోతుంటే కావ్య అతన్ని ఆపి, సరే నేను తింటాను, కానీ మంగమ్మ చేసేది నాకు వద్దు అంది కావ్య. మరి ఇంకేం కావాలి? పోనీ బయటికి తినడానికి ఏమైనా తీసుకురానా అన్నాడు కృష్ణ. నో, నేను బయట ఫుడ్ తినను. మన పెళ్ళైన కొత్తలో నువ్వు చేసావు కదా రాగి సంగటి, నాటుకోడి కూర, అది కావాలి నాకు. ప్లీజ్ చేస్తావా అంది కావ్య. ఆమె అంత క్యూట్గా అడిగేసరికి కృష్ణ కాదనలేకపోయాడు. సరే నువ్వు ఇక్కడే కూర్చో, నేను ప్రిపేర్ చేసి తీసుకొస్తా అంటూ కిచెన్లోకి వెళ్ళాడు. నేను ఇక్కడ కూర్చొని ఏం చేస్తాను అనుకుని కావ్య కూడా అతని వెనకే వెళ్ళి అతను వంట చేస్తుంటే చూస్తూ కూర్చుంది. కావ్యతో కబుర్లు చెబుతూ చకచకా వంట చేసేశాడు కృష్ణ. వంట పూర్తయ్యాక స్వయంగా ఆమెకే తినిపించాడు. నిజం చెప్తున్నాను రౌడీ, నీ వంట సూపర్ అంటే సూపర్ అంతే. లైఫ్ లాంగ్ ఇలా నువ్వు వండింది తింటూ బ్రతికేస్తా అంది కావ్య. అంటే జీవితాంతం నా డ్యూటీ వంటగదిలోనేనా అన్నాడు కృష్ణ ఏడుపు ముఖం పెట్టుకొని. అతని ఎక్స్ప్రెషన్ చూసి నవ్వాగలేదు కావ్యకి. వస్తున్న నవ్వుని ఆపుకుని, ఊరికే మాట వరుస కన్నానులే రౌడీ, ఎందుకంత ఫీల్ అవుతావు అంది. మాట వరుస కూడా అంత పెద్ద పెద్ద మాటలు అనకు. వంట అంటేనే భయం వేస్తుంది. ఆ వేడిలో మీ ఆడవాళ్ళు ఎలా వంట చేస్తారో ఏంటో. వంట మాత్రమేనా, ఇంటి పని, భర్త పని, పిల్లల పని అన్నీ ఒక్కళ్ళే ఎలా మేనేజ్ చేస్తారో ఏంటో. ఎంత పని వాళ్ళున్నా మీ పనులు మీకు తప్పవు. నిజంగా మీ ఆడవాళ్ళు చాలా గ్రేట్ అన్నాడు కృష్ణ. చాలా థ్యాంక్స్ రౌడీ, మా ఆడవాళ్ళ గొప్పతనాన్ని గుర్తించినందుకు. మేమే కాదు, మీరు కూడా గ్రేటే. మేము ఇంటి బాధ్యతలు చూసుకుంటే మీరు ఇంట్లో అందరి బాధ్యతలు చూసుకుంటారు. మేము కనిపించే ఒత్తిడికి గురవుతాం, మీరు కనపడని ఒత్తిడికి అనుభవిస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా భార్య భర్త ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని అన్ని బాధ్యతలతో పంచుకుంటేనే ఆ ఇల్లు భూలోక స్వర్గమే అవుతుంది అంది కావ్య. అవును కావ్య, మనం కూడా అలానే ఉందాం అన్నాడు కృష్ణప్రసాద్ ఆమెకు తినిపిస్తూ. ఏంటి మొత్తం నాకే పెడుతున్నావు, నువ్వు కూడా తిను అంటూ అతనికి కూడా తినిపించింది కావ్య. అలా వాళ్ళు తినడం పూర్తయ్యేసరికి పల్లవి వాళ్ళు వచ్చారు. వాళ్ళు తెచ్చిన చీరలు నగలు అన్నీ కావ్యకి చూపించారు. పుట్టింటి తరపున, అత్తింటి తరపున, పల్లవి తరపున చాలానే తెచ్చారు. ఏంటి ఇన్ని తెచ్చారు, వీటితో ఒక షాపే పెట్టచ్చు, ఎందుకు ఇవన్నీ అంది కావ్య ఒక్కో కవర్ చూస్తూ. అలా అక్కడ ఉన్నవన్నీ చూస్తూ ఒక కవర్ దగ్గర ఆగింది. ఏంటిది ప్యాక్ చేస్తుంది అంటూ అది ఓపెన్ చేయాలనుకుంది. ఇందులో పల్లవి ఆమె చేతిలో ప్యాక్ లాక్కుని, ఇది ఇప్పుడు కాదు, ఫంక్షన్ రోజు ఓపెన్ చేయాలి, ఇది అన్నయ్య నీకోసం తెప్పించాడు అని ఆ కవర్ తన వెనక దాచుకుంది. ఏంటో చూడు నీవు పల్లవి, ఆ రోజైనా కూడా నాకే కదా అది, ఇప్పుడు చూస్తే ఏమైంది అంది కావ్య. ఏమో అదంతా నాకు తెలీదు, అన్నయ్య ఇవ్వమంటే ఇస్తా అంది పల్లవి. కృష్ణప్రసాద్ వైపు చూసింది. అతను నవ్వుతూ, నీకు ఇప్పుడే చూడాలని ఉంటే తీసుకో అన్నాడు. వద్దులే అప్పుడే చూస్తా అంది. కానీ మనసులో మాత్రం నాకోసం స్పెషల్గా ఏం తెచ్చుంటాడబ్బా అని ఆలోచిస్తూ ఉంది కావ్య. లాస్య, ఎల్లుండి కావ్యకి శ్రీమంతం. మనల్ని 2 రోజుల ముందే రమ్మని చెప్పారు అన్నయ్య వదిన. మీ నాన్నగారు అన్నయ్య ఫంక్షన్ రోజు వస్తానన్నారు. మనం సాయంత్రం బయలుదేరదామా అన్నారు సరోజ గారు. దాని శ్రీమంతానికి నన్ను రమ్మని ఎలా పిలుస్తున్నా? వాళ్ళు పిలిస్తే మాత్రం నేను ఉండాల్సిన ప్లేస్లో అది ఉండి వేడుకలు చేసుకుంటుంటే సిగ్గు లేకుండా ఎలా వెళ్తాను? మీ అన్నయ్య వదిన పేరెంటానికి పిలవగానే సంబరపడిపోతూ బయలుదేరుతున్నావు. అసలు నీకు కొంచెం కూడా బాధగా లేదా అంది లాస్య. ఆ ఇంటికి కోడలుగా వెళ్ళే అదృష్టం నీకు లేదు. దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు? మనం వాళ్ళకి అన్యాయం చేయాలని చూసిన పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించి శ్రీమంతానికి పిలిచారు. వాళ్ళు అంత మర్యాదగా పిలిచినప్పుడు మనం వెళ్ళకపోతే బాగోదు. అందుకే మనం తప్పకుండా వెళ్ళాలి, లేకపోతే మన మధ్య ఉన్న బంధుత్వం దూరం అవుతుంది అని నాకు ఇష్టం లేదు అన్నారు. నీకు కావాలని అంటే నువ్వు వెళ్ళు, నేను మాత్రం ఎక్కడికి రాను అంది లాస్య. అది నీ ఇష్టం, వస్తే రాకపోతే లేదు, నేను బలవంతం చేయలేను, నేను మాత్రం వెళ్తా అన్నారు సరోజ గారు. వెళ్తే వెళ్ళు, వెళ్ళి వాళ్ళతోనే ఊరేగు, నీకు నీ కూతురి కంటే వాళ్ళే ఎక్కువయ్యారు కదా అని లాస్య అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం సరోజ గారు రెడీ అయి వెళ్తుంటే లాస్య ఆవిడ దగ్గరకు వచ్చి, అమ్మా నేను కూడా వస్తా అంది. అదేంటే ఉదయం రానన్నావు, ఇంతలో నీ మనసు మార్చుకున్నావా అన్నారు సరోజ గారు.
నా మనసు నాకు నచ్చినట్లు మారుతుంది, మధ్యలో నీకేంటి, పద వెళ్దాం అంది లాస్య. వెళ్దాంలే, కానీ నేను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఫంక్షన్ చెడగొట్టడానికి ఏం ప్లాన్ చేయలేదు కదా అన్నారు సరోజ గారు. నాకు లేనిపోని ఐడియాలు ఇవ్వకు, నాకు ఇంట్లో ఉండి బోర్ కొట్టి వస్తున్నాను, అంతేకాని నువ్వన్నట్లు ప్లాన్ ఏమి చేయలేదు అంది లాస్య కోపంగా. సరే సరే, ఎందుకంత కోపం, అక్కడికి వెళ్ళాక కూడా ఇలా ఉండకు, అందరితోనూ మంచిగా ఉండు. నీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా నీలానే ఉండేదాన్ని, కానీ ఇప్పుడు బాధపడుతున్నా, అప్పుడు అలా ఎందుకు ప్రవర్తించానా అని. అలా నువ్వు బాధపడకూడదు అని చెప్తున్నాను అన్నారు సరోజ గారు. అమ్మ, నీ క్లాస్ వినే ఓపిక నాకు లేదు, కానీ నేను కారులో కూర్చుంటా, నువ్వురా అని లాస్య కారు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇది ఎప్పటికి మారుతుందో ఏంటో అనుకుని ఆమె వెంటే వెళ్ళారు సరోజ గారు. అమ్మ, అత్త లాస్య వచ్చారు, అసలు వాళ్ళు ఎందుకు పిలిచావు, ఫంక్షన్లో ఏం గొడవ చేస్తారో ఏంటో అంది పల్లవి. పల్లవి, ఇంటికి వచ్చిన వాళ్ళ గురించి ఏంటి ఆ మాటలు? ఆవిడ ఈ ఇంటి ఆడపడుచు, తను ఎలాంటిదైనా ఇంటికి వచ్చినప్పుడు గౌరవించడం మన బాధ్యత. నువ్వు వెళ్ళి ఆ గోరింటాకు సంగతి చూడు అన్నారు సావిత్రమ్మ గారు. ఇంతలో వాళ్ళు లోనికి రాని వచ్చారు. వదిన, ఎలా ఉన్నావు? అప్పుడే ఇల్లు కలకల్లాడిపోతుంది, అన్ని ఏర్పాట్లు అయిపోయినట్లేనా అన్నారు సరోజ గారు. ఆవిడ వదిన అంటూ అంత ఆప్యాయంగా పలకరించడం సావిత్రమ్మ గారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. బాగున్నా వదిన, ఆ మాట నేను అడగాలి మిమ్మల్ని. అన్నయ్య గారు రాలేదా అని ఆవిడ వెనకే ఉన్న లాస్యని చూసి, రా లాస్య, అక్కడే నిలబడిపోయావే, పల్లవి వాళ్ళు నీకోసమే చూస్తున్నారు, వాళ్ళు అక్కడ గోరింటాకు పెట్టించుకుంటున్నారు, నువ్వు కూడా వెళ్ళు అన్నారు. సరే అత్త అని లాస్య ఆవిడ చూపించిన వైపు వెళ్ళింది. కావ్యకు గోరింటాకు పెడుతున్న పల్లవి లాస్యను చూసి ముఖం పక్కకు పెట్టుకుంది. కావ్య మాత్రం ఎలా ఉన్నావు లాస్య అని పలకరించింది. నేను ఎలా ఉంటే నీకెందుకు, నీ పలకరింపు కోసం నేను రాలేదు అని అక్కడే వాళ్ళకి దూరంగా కూర్చుంది. దాని సంగతి తెలిసి కూడా దానితో ఎందుకు మాట్లాడతావే అంది పల్లవి మెల్లగా. దాని బుద్ధి వంకరని మనం కూడా అలానే ఉంటామా? అత్తమ్మ చెప్పారు కదా, ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించడం మన మర్యాదని అంది కావ్య. నువ్వు మీ అత్తమ్మ ఇద్దరు ఒక్కటే, ఇప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ మహాతలి వచ్చాక నాకేం బాలేదు, దాని మొహానికి నాకేం నచ్చలేదు అంది పల్లవి. ఎందుకు అలా మాట్లాడతావు? నీకు శ్రమ లేకుండా ఆ ఆమ్లెట్ ఫేస్ని చూసుకోవడానికి ఒకరు వస్తున్నారు అంది కావ్య. అంటే నాయక్ వస్తున్నాడా? ఎందుకే మళ్ళీ వాణ్ణి బలి చేస్తున్నావు? ఒకసారి అంత దారుణంగా మోసపోయాక మళ్ళీ దీన్ని ఎలా క్షమిస్తాడు అంది పల్లవి. లాస్య మోసం చేసిన మాట నిజమే, కానీ నాయక్కి లాస్య అంటే చాలా ఇష్టం, కానీ తను చేసిన మోసానికి ఆ ఇష్టాన్ని ద్వేషంగా మార్చుకున్నాడు. లాస్య పేరు చెబితేనే మండిపడుతున్నాడు. అలా అని వీళ్ళని ఇలా వదిలేస్తే ఎలా? ఏదో ఒకటి చేసి కలపాలి అంది కావ్య. అమ్మా, సంఘ సంస్కర్త, ఇక మళ్ళీ మొదలుపెట్టావా? ఎందుకే నీకు వాళ్ళ గురించి అంది పల్లవి. అదేంటి పల్లవి, మనం సంతోషంగా ఉంటే సరిపోతుందా? మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి కదా, వాళ్ళు మన శత్రువులైనా సరే అంది కావ్య. సరే, నీకు ఇష్టం వచ్చినట్లు చేయి, కానీ నువ్వు ఏమాత్రం స్ట్రెస్ తీసుకోకు అంది పల్లవి. సరేనండి అర్ధమోకుడు గారు, మీరు చెప్పినట్లే ఉంటా, నాకు పని తగ్గించడానికి మన వాళ్ళు ఎలాగో వస్తున్నారు కదా అంది కావ్య. కావ్య ఆ మాట అందో లేదో లహరి, ఆది ఇంకా ఒకరిద్దరు ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చారు. లహరి రాగానే కావ్యను పల్లవిని హక్ చేసుకుని, ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి, చాలా హ్యాపీగా ఉంది నాకు అంది. పోనీలే, నీకైనా మేము గుర్తున్నాం. కొంతమంది ఉన్నారు ఎందుకు, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవడమే కానీ కనీసం గుర్తుండం అంది కావ్య ఆదిని కొరకొరా చూస్తూ. ఆమె మాటలకి వస్తున్న నవ్వు నాపుకుని, ఏంటి రాక్షసి, నన్నంటున్నావు? మరి నువ్వు చేసిందేంటి? ఫంక్షన్కి రమ్మని నువ్వు ఫోన్ చేయకుండా పల్లవితో ఫోన్ చేస్తావా? అసలు నేనంటే నీకు విలువే లేదే అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు ఆది. రే, కొట్టానంటే నా 32 పళ్ళు రాలిపోతాయి. అసలు నేను తిట్టాలి. ఈ మధ్య నువ్వు నాతో సరిగ్గా మాట్లాడావా? అసలు నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు అంది కావ్య. సారీ డియర్, నేను అలా చేయడానికి కూడా ఒక కారణం ఉంది, అది చెప్పాక అప్పుడు మాట్లాడు. అసలు విషయం ఏంటంటే, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడింది, కానీ వాళ్ళ పేరెంట్స్ మా పెళ్ళికి ఒప్పుకోలేదు. ఆ సిచ్యువేషన్లో నీతో ఎలా మాట్లాడతా చెప్పు అన్నాడు ఆది. అది సరే, ఇంతకీ వాళ్ళు ఒప్పుకున్నారా లేదా? ఆ అమ్మాయి ఎవరు అంది కావ్య. వాళ్ళు ఒప్పుకోలేదు, మీ ఆయన వాళ్ళని ఒప్పించాడు అన్నాడు ఆది. అంటే నీ లవ్ మ్యాటర్ హీరో రౌడీకి తెలుసా? తెలిస్తే నాకెందుకు చెప్పలేదు? అసలు నువ్వు నాతో చెప్పకుండా అతనితో ఎందుకు చెప్పావు అంది కావ్య. అమ్మ తల్లి, ఆనాటి కొంచెం రెస్ట్ ఇవ్వు, అంతా వివరంగా చెప్తా అన్నాడు ఆది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.